శాస్త్రి ఇవాళ పక్కా లేడీ సెంటిమెంట్ పంచాయితీ 6 ఏం ఎరగదీసే తెలుసా? కడుపులు కాలుతున్నాయన్నాడు, కన్నీళ్లు రాలుతున్నాయన్నాడు. భాష నువ్వు వెనక రచ్చబండ మీద చిన్న చెంబుతో నీళ్ళెట్టు కూర్చున్నావు అనుకో, చిన్నరాళ్ళు ఎగ్గేసి పెద్దరాళ్ళు మావా. డేటింగ్ అంటే ఏట్రా? సెట్టింగ్ ఫిట్టింగ్ కట్టింగ్ తెలుసు, ఎవరికి తెలుసు డేటింగ్ అంటే? రే సీతాపతి ఇట్రా. ఈ డేటింగ్ అంటే ఏట్రా? అదే ఒక అమ్మాయి అబ్బాయి బైక్ లో కౌగిలించుకుని భీమ్లీ బీచ్ వరకు వెళ్లి సముద్రంలో కలిసి స్నానం చేసి ఒకే రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని ఏమీ చేయకుండా తిరిగి రావడమే డేటింగ్. ఇది రేపింగ్ అన్నా నీచంగా ఉంది. రే నువ్వు ఎవరితోనైనా డేటింగ్ వెళ్ళావా? అదేం లేదండి. ఇవేవి చేయకుండా జీవితంలో ఏం సాధిస్తావరా? ఖచ్చితంగా చెప్పాలంటారా? పర్లేదు చెప్పవో. ఇప్పుడు నా వయసు 26. నేను మంత్లీ 13,000 సంపాదిస్తున్నాను. నెలకి 11,000 సంపాదిస్తూ బ్యాంక్ లో పనిచేస్తున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. నాకు 32 ఏళ్ళు ఉన్నప్పుడు గోపాలపురంలో 1.5 స్థలం తీసుకుని అందులో 1,200 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను. నా పిల్లాన్ని డాన్ బాస్కో స్కూల్లో చదివిస్తాను. నాకు 53 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 23 ఏళ్ళు వస్తాయి. వాడి చదువు పూర్తిగానే వాడికి 15,000 జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాను. వాడికి 29 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తాను. నాకు 58 ఏళ్ళు వచ్చేసరికి 14,90,000 రూపాయలతో రిటైర్మెంట్ వస్తుంది. ప్రతి నెల 8,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను నా పిల్లం FDలో వచ్చే వడ్డీతో ఊటీ కొడగలాడని ఊరు మలేషియా సింగపూర్ దేశాలు తిరిగి వస్తాం. ఈడేట్రా 57-67 లెక్కలు చెప్తున్నాడు. అంతేకాకుండా నా సొంత ఊరైన అంబాజీపేటలో 3 గ్రౌండ్ల స్థలం కొని అక్కడే నన్ను పాతేయాలని రాసి 72 ఏళ్ళకి నేను చచ్చిపోతాను. జాగ్రత్త. ఏం చేస్తా? అది నాన్న 2,000 రూపాయలు అవసరమన్నారు, అందుకే గాజులు అడిగితేనే ఏమరా? అదిగా దారు, ఎన్నిసార్లు నేను అడగమంటావు? చాలా పెద్ద ఆయన. శాస్త్రితో చెప్పి పెద్దానికి డబ్బు ఇప్పించు. అలాగే. వంకాయ వేరే పని లేదు నీకు, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏవండి 6ని కలవాలి. ఎవరు? 1 2 3 4 5 6 ఆరా? ఊరికి తమాషా అన్నాను. ఆయిలే మీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటే. పూనాగుంటా ఏడిటొచ్చు? మీకోసం వచ్చాను. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? సార్ సార్ ఇలా చూడు, న్యాయంగా అమ్మితే రోజుకి 2-3 కార్డుల కంటే అమ్మలేము. అదే VIP నెంబర్ ఉందని చెప్పి చూడు, వెంటనే తీసుకుంటారు. అలాంటి నంబర్స్ కి 10,000 పే చేయాలిగా. అది చెప్తే కదా తర్వాత ఫోన్ చేసి ఆల్రెడీ నెంబర్ అలర్ట్ అయింది, సారీ అని చెప్తే సారింగ్ చేసి వేరే నెంబర్ తీసుకుంటారు. పర్లేదండి. 0001 మా ఫ్యామిలీ నెంబర్ కదా, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఆయన ఖచ్చితంగా అదే నంబర్ కావాలని కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఆఫీస్ లో విషయం తెలిసి దీన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కేసు నా మీదకి వచ్చింది. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఈ మధ్య లేడీస్ కేసులు కూడా బాసకి కన్యారాది కలిసి వచ్చింది. మరి ఉండక మీ చిల్లర రౌడీలో తెలుసా? బ్లేడుతో కోస్తాం, బెండు తీస్తాం. యాసిడ్ తాగేసి పుక్కిని చూసేస్తాం. మరి అదిగా కేసు వాపస్ తీసుకో, లేదా భాష పోనాకుంటే గుర్రంలో పరిగెత్తుకు వస్తుంది. ఏంటి తెలియలేదే. ఏంటి? వాడు నేను రౌడీలతో బెదిరించానని పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. ఏం చేశారా మీరు? ఊరికే బెదిరించేవారు. నీ సావు కొట్టి దారి చేసింట్రా, అప్పుడే బుద్ధం. ఏమే నన్ను రౌడీలతో కొట్టిస్తావా? నమస్తే మావా. బాబాయ్ ఏమన్నా బాగున్నావా? భాష ఈడే నంబర్ 1. ఏట్రా నీ గోలా? నెంబర్ ప్రాబ్లం. నా ప్రాణం పోయినా 1వ నెంబర్ వదిలిపెట్టను. ఎందుకంటే 1వ నెంబర్ నాకు సెంటిమెంట్. నా పేరు ఏక్నాథ్. కౌంట్ చేస్తే 1 వస్తుంది. నేను ఉంటున్న రోడ్ నెంబర్ 1, ఇంటి నెంబర్ 1. నాకు ఒకే అమ్మ, ఒకే నాన్న, ఒకే అన్న, ఒకే తమ్ముడు, ఒకే మామ, ఒకే బావ, ఒకే చెల్లి, ఒకడే కొడుకు. అంతెందుకు నాకు పెళ్ళం కూడా ఒకతే. నా పెళ్ళాన్ని నేను రోజుకు ఒక్కసారే ఏం చేస్తా, ముద్దు పెట్టుకుంటాను. ఇంకా చెప్పరా? చాలు ఎరా నేనేమన్నా మైక్ లా కనిపిస్తున్నానా? ఆడి ఇష్టానికి లిస్ట్ చదువుతున్నాడు. పోనాకుంటా ఈ నస పార్టీ మర్యాదగా డబ్బు కట్టి కాడిచ్చాయి. అయ్యో నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? నేనే ఒక ప్రీపెయిడ్ కార్డ్ లాంటి దాన్ని. చిచి నోర్మై. ఇదిగో శాస్త్రి దగ్గర 10,000 తీసుకుని ఇడికి ఇచ్చాయి. చూడు ఇక నుంచి ఆ అమ్మాయికి నీకు ఏ డీలింగ్ లేదు. కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా సంతకం పెట్టు. సంతకం పెట్టేసావుగా? ఈ నాట్ 1 నంబర్ ని ఊళ్ళో ఉన్న ఆటోలో టాక్సీల మీద ఎమర్జెన్సీ పోలీస్ సర్వీస్ నంబర్ అని రాయించండి రా. ఈ బండి నిద్రపోవడానికి బోరు కొడుతుంది. ఆ నాటానికి ఫోన్ కొట్టు. హలో ఎవరండి? ఎమర్జెన్సీ పోలీస్ కూడా ఓ చిన్న ప్రాబ్లము, వచ్చి వెళ్ళిపోండి. రాంగ్ నంబర్. ఫైర్ సర్వీసా? కడుపులోంచి మంటలు వచ్చేస్తున్నాయి, వచ్చి ఆర్పేసేయాలంట. కాదయ్యా. అంటే అంబులెన్స్ సర్వీసా? తల్లో అటాక్ వచ్చింది, వచ్చి పికప్ చేసుకెళ్ళి. కాదురా. నువ్వేనా వచ్చెళ్ళరా పందికొక్కు. ఎవడ్రా నువ్వు? నేనా? అపరిచితుణ్ణి. అక్కడ కూర్చున్నా. రండి వెళ్దాం. ఆరే మీరెళ్ళి ఆర్డర్ ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను. హలో, ఏంటి ఇలా వచ్చారు? హోటల్కి ఎందుకు వస్తారు? మెక్కడానికి.
ఓ నువ్వేటి ఇలా వచ్చావు? నా దగ్గర 00006 అని ఒక విఐపి నంబర్ ఉంది. మీ పేరు 6, నంబరు 6, రెండు కలిసి బాగుంటుందని. ఏయ్, కొట్టారనుకో కొత్త కొండెక్కుద్ది. ఆల్రెడీ నేను ఇచ్చిన డబ్బు ఇంకా తిరిగి రాలా? అది గిఫ్ట్ గా ఇచ్చారనుకున్నాను. అనా పైసలతో సహా తెచ్చి ఇవ్వలేదు. నీ అబ్బ డార్ అవుతావు. రేయ్, డబ్బు ఇవ్వతే దీని దగ్గర నుంచి 10 సిమ్ కార్డు లాక్కుంటా. ఓకే ఓకే ఓకే, మీరు చేసిన హెల్ప్ కి ఇవాళ నాదే ట్రీట్. చెప్పండి, ఏం తింటారు? టేబుల్, చారు, సర్వర్ ని తప్ప మేము అన్ని తింటాం. ఏంటి మహా చాలాసేపు నుంచి మీ అన్నయ్యతో మాట్లాడుతుంది? అన్నయ్య ఆ రోజు నీ బ్రదర్ లాంటి వాడిని అన్నాడుగా. ఏ పూనాకుంటా, ఎప్పుడు చూసినా హోటల్లోనే తింటున్నావు? ఇల్లేదా నీకు? నేను ఎంఏ సైకాలజీ చదువుతున్నాను. మా అమ్మ నాన్న పూనాలో ఉన్నారు. ఇక్కడ పెదనాన్న ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నాను. ఛ, లేకుండా మేము అనాథలం, ఉండి నువ్వు అనాథవా? వీడు భయపడుతున్నాడు గురు. నువ్వెందుకు భయపడతావు? నేను నీ పక్కన ఎనిమిది చేయడాస్తాడు. మరి ఇంకే ఆరు గోవింద్ ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో ఏ కలర్ షర్ట్? రోజ్ కలర్ షర్ట్. ఆయన పేరు గోవిందా? కాదు. మరి అన్నారు మేము ఎవరిని కిడ్నాప్ చేయబోతాం వాడిని గోవిందు అంటాం. కిడ్నాపా? ఫైట్ చేస్తారా? నేను నా ఫ్రెండ్స్ చెప్పేసి వస్తాను. సెటిల్ అయ్యాడా? బండి స్టార్ట్ చేసి రెడీగా వచ్చు. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, రైట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, సెంటర్ లో ఉన్న గోవింద్ నేను ఎత్తుకొచ్చేస్తాను. సరేనా? ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ లో కెమెరా ఉంది. ఇదంతా నేను షూట్ చేసుకోవచ్చా? సాక్ష్యం రెడీ చేస్తాను. రెడీ చూస్తా. సూపర్. 2300 ఏంట్రా మన సెంటర్ లో ఒక పోలీసుడు బళ్ళాపి లంచం తీసుకుంటున్నాడనా? తీసుకొని మనకెందుకు? ఏంటన్నా బుద్ధి అక్కడ మాట్లాడుతున్నావు? ఈ కెమెరాలో సీనియర్ గారు షూట్ చేసి కమిషనర్ గారికి ఇచ్చావే అనుకో, మన పేరు మోగిపోతుంది. ఏ సుమో వద్దు, పోలీసు వాళ్ళతో గేమ్స్ వద్దు. టాప్ గేర్ లో వెళ్ళి గోడను కూతురట్టే. ఏంటి చిన్న పిల్లల మాట్లాడతావు? ఇలా అన్ని చోట్ల లంచాలు తీసుకుంటుంటే పిండి ఏమైపోతుంది? వాళ్ళ లంచాలు తీసుకుని చూస్తూ ఊరుకోమంటావా? సిక్కేవో సిద్ధగా పెంచేస్తారు, తర్వాత ఎందుకు పనికిరావు. ఆధారాలు ఉన్నప్పుడు కూడా పట్టుకోకుండా ఎలా ఉంటావా? రేయ్, చేస్తానంతే. ఏదో చెలవయ్యా. తీసావు కదా? తీసావా? వెరీ గుడ్. ఏం మేసాలంగా ఎలా ఉన్నావు? ఏయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నేనయ్యా. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, నీ పేరు అదే కదా? ఏయ్, హలో, లంచం తీసుకున్న తర్వాత గట్టిగా అరవకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియోలోనా? అవును. అదేంటయ్యా, లారీ వాడి దగ్గర 2 రూపాయలు తీసుకుంటావు, మోటార్ బైక్ వాడి దగ్గర 50 రూపాయలు తీసుకుంటావు. అదే లేదు సార్, ఆ. లారీ వాడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆగి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి. ఆహా. అదే బైక్ వాడు అయితే ఎప్పుడో ఆ. గానీ దొరకడు. అచ్చా. అందుకని ఇందులో ఇంత లాజిక్ ఉందా? నోరు మూసుకుని అతను ఎందుకు అనవసరంగా తిడతావు? ఎవడన్నా అమాయకుడు బండి మీద వస్తానంటే లైసెన్స్ ఉందంటావు, ఉందంటే ఆర్సీ బుక్ ఉందంటావు, అది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటావు. మరి అటువంటిప్పుడు 1 వేలో వస్తున్నావు ఏంటని అడుగుతావు. 1 వే కాదు సార్, నేను కరెక్ట్ గానే వస్తానంటే అంత ఓవర్ స్పీడ్ ఎందుకు వస్తున్నావు? అదే నువ్వు అడిగింది. చంపేస్తాను. కెమెరా అదిగి తెచ్చింది మీరేగా? అవును సార్, క్యాసెట్ మర్చిపోయారు అన్నా. ఇందులో ఏమి రికార్డ్ అయి ఉండదు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, తొందరపడి ఏదో నోరు చేసుకున్నాను. మీరు చేయి చేసుకోకండి సార్ ప్లీజ్. నోటుకు వచ్చినట్టు నన్ను తిట్టి తొందరపడ్డానంటావా? వచ్చుండేవాళ్ళం కాదు, నాదనుకోకో మర్యాద ఉందిగా, అందుకే పిలవగానే వచ్చాం. ఏలూరులో వాళ్ళకి పలుకుబడి ఉండొచ్చు, కానీ ఎలక్షన్ లో మా బోటి వ్యాపారస్తులేగా వాళ్ళకి ఖర్చు పెట్టేది. అచ్యుతరావు, నీకు ఓ కాకి కథ తెలుసా? తెలుసు, కాకి వడను కొట్టేసిన కథగా. కాదు, కాకి నక్కని మోసం చేసిన కథ. వడను కొట్టేసిన కాకి చెట్టు మీద కూర్చొని నక్కని రెచ్చగొట్టిందట. రెచ్చగొడితే నక్క ఊరుకుంటుందా? ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో కాకిని కొట్టి వెళ్ళి చెప్పు, అచ్యుతరావుని విశ్వనాథ్ చంపేశాడని వీళ్ళందరికీ చెప్పు. నేను ఇక్కడికి రాలేదు, ఏమీ చూడలేదు, వెళ్తున్నాను. ఏయ్, ఇదిగోండి. ఆరుని పిలిచి వద్దులే, వాడు గొంతు మీద కత్తి పెట్టి న్యాయం మాట్లాడేవాడు. భాస్కర్ని పిలిచి క్లియర్ చేయమను. మేడం, మా ఆఫీస్కో 7 కార్లు కావాలి. 7 కార్డ్సా? అవును. గ్రూప్ కార్డ్ తీసుకోండి. మీలో మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, రెంట్ తక్కువ. మేడం, ఇది మా ఎండి గారితో చెప్పారంటే వెన్నే తీసుకుంటారు. ఎక్కడ? అదిగో కారులో. ఇప్పుడే వస్తాను. ఏంటి మీ ఫ్రెండ్ ఆది వాళ్ళ గ్రూప్ తో వెళ్తోంది? ఏంటి ఆది గ్రూపా? మహా అని ఆది వాళ్ళు ఎత్తుకెళ్లారు. ఆది వాళ్ళ మనుషులు పిజ్జా హట్ సెంటర్ నుంచి ఎత్తుకెళ్లారంట. ఆది వాడు మనుషులు పోటీకి తగ్గితే కాపాడాలరా, అమ్మాయి బతుకు నాశనం అయిపోద్ది. రేయ్, అంకంపేట అక్బర్ ఉందా? ఉందారు. హలో, అక్బర్ ని ఆరుని. ఆది అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. అక్కడ వాడి పోటీ ఏదైనా ఉందేమో చూడు. సరే ఆరు.
ఎవరు అది నేను ఆరుని మాట్లాడుతున్నా. ఎవర్రా మీరు? ఆరు నాదనుకో ఆరుని. నీయా? ఏమిరా కావాలా? నాకు కావాల్సిన అమ్మాయిని మీ వాళ్ళు ఎత్తుకెళ్ళారు. ఆ అమ్మాయికి ఏం కాకూడదు. ఏయ్, నేను తెలుగు కాదురా, తమిళవాడు. ఇక్కడ ఒక్కడు కాలు పెడితే తిరిగిపోడు. రేయ్, ఆ అమ్మాయికి ఏమైనా అయిందో నంచుకోడికి నరికేస్తాను. అది ఏమంటున్నావు? నీ వాడు ఆరు నా సోటికి వస్తున్నాడు. వాడిని రాకూడదు అని చెప్పు. వాడిని ఆపక. మీరు 100 నేను చంపేస్తాను. అన్నా, ఆడు తమిళ నుంచి వచ్చి అమ్మాయిలు ఎత్తుకెళ్తుంటాయి, నన్ను చూస్తూ కూర్చోబెట్టావా? ఆరు 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 ఎవరో ఒక అమ్మాయి కోసం నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు? అన్నా, తను నాకు కావాల్సిన అమ్మాయి, నేను తప్పకుండా వెళ్తాను. వదిలే అన్నయ్య, ఆ నా కొడుకుని చావని ఆది వాడిని నరికేస్తాడు. రన్నింగ్ టైంలో 4 స్కెచ్లు వేస్తాడు ఆరు. ఆదిని, వాడి గ్యాంగ్ ని అందరినీ కలిపి చంపేస్తాడు. తర్వాత అది గ్యాంగ్ వార్ గా మారుతుంది. దానివల్ల మనకి చెడ్డ పేరు. లేదన్నయ్య, వాడికి పొగరెక్కువైంది. వాడు చావాల్సిందే. రేయ్ బద్రీ, నాదనుకో పేరు వింటేనే వైజాగ్ వణుకుతుందిరా. మన వాళ్ళలో ఒక్కడిని అసాల్ట్ చేసినా కూడా మనమంటే ఉన్న భయం పోయినట్లేరా. అది ఆరు వచ్చిన కొద్దిసేపట్లోనే నేను వస్తాను. అక్కడ ఏ గొడవ జరగడానికి వీల్లేదు. రే ఆది, వాడా రా. విశ్వనాథం ఫోన్ చేసినాడు గనక నిన్నిడిసినా, లేకుంటే దిగిన వెంటనే మట్టిలో పుడిచి పెట్టేవాడిని. అది ముందు గట్ల ఇప్పుడు చెప్తారు కదా. రేయ్, అన్నొస్తాడు కదా, మాట్లాడదాం. వచ్చి చూడరా. రేయ్, ఆరు. ఆరు. ఆడవడా అమ్మాయి ఎందుకంటే కట్లి పని చెప్పన్నా. అది ముందు అమ్మాయి కట్లు విప్పు. ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం. నీకు వేరే పనేమీ లేదా? ఎప్పుడు చూసినా సుమ్మా నన్నే కిలుకుతుండారే. ముందు అమ్మాయిని పంపించు. తను ఆరు కావాల్సిన అమ్మాయి. శాంతము లేక సౌఖ్యము లేదు. అంత కోపం వద్దు. డేయ్, తొగడబుట్టిన చెల్లెలని చెప్పు, లేదా కట్టుకున్న పెండ్లామని చెప్పు. కావాలంటే ఇడుస్తా, అంతేగాని వేరే దేనికి వదలను. ఎవడు చెప్పినా వదలను. నువ్వు ఎత్తున బోట్. ఆరో ఆగో. తెళ్ళం లాంటిదిరా. పొద్దుపోయింది, అటు ఇటు తిరక్కో. ఇదేగా నీ ఇల్లు? వెళ్ళు. ఏ చైనిచ్చాళ్ళు 5 కాసులు చైను ఇవ్వు. హలో, ఏంటారు ఎంత టెన్షన్ అయ్యో? మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా అయితే చూస్తూ ఊరుకుంటావా? పాపం మంచి అమ్మాయిరా, మనకు రోజు ఫుడ్ పెట్టించింది కూడా. అందుకే వెళ్దాం పద.